ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ సంచలన స్పిన్నర్ దిగ్విష్ రాఠీ ఓ లోకల్ టీ20 లీగ్లో అదరగొట్టాడు. ఏకంగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ ఆ జట్టు యజమాని సంజయ్ గోయంకా షేర్ చేశారు. అయితే ఇది ఇప్పుడు ఏ లీగ్లో జరిగిందనేది మాత్రం తెలియలేదు. దిగ్విష్ రాఠీ ఐపీఎల్ 2025 ఫాలో అయిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. తన తొలి ఐపీఎల్ సీజన్లోనే ఈ కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆటతో మెప్పించాడు ఈ స్పిన్నర్. తన చేష్టలతో మాత్రం చర్చనీయాంశంగా మారాడు. ముఖ్యంగా నోట్బుక్ సెలబ్రేషన్తో ఐపీఎల్ సమయంలో హాట్ టాపిక్గా మారిపోయాడు. అయితే తాజాగా అతడు మరోసారి వార్తలకు వచ్చాడు. అతడు ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసినట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జైంట్స్ ఆ జట్టు యజమాని సంజయ్ గోయంకా షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఎప్పటిది, ఏ టూర్నీ అన్నది మాత్రం తెలియలేదు. కానీ సంజయ్ గోయంకా మాత్రం తన ట్వీట్లో స్థానిక టీ20 లీగ్లో అని పేర్కొన్నారు. దీంతో ఇది ఏదో టీ20 లీగ్లో జరిగిందనే విషయం స్పష్టమవుతోంది. ఇందులో దిగ్విష్ రాఠీ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో మొత్తం దిగ్విష్ రాఠీ 7 వికెట్లు తీశాడు. 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ స్పిన్నర్ 28 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అప్పటికే 3 ఓవర్లు బౌలింగ్ వేసిన రాఠీ ప్రత్యర్థి జట్టు విజయానికి 36 బంతుల్లో 113 పరుగులు అవసరమైన సమయంలో తన చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. మిస్టరీ గుగ్లీలతో బ్యాటర్లను బెంబెలెత్తించాడు. ఇందులో ఏకంగా 4 బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. మరో బ్యాటర్ మాత్రం వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా ఐపీఎల్ 2025 ద్వారా దిగ్విష్ రాఠీ తొలిసారి ఈ మెగా లీగ్లోకి అడుగుపెట్టాడు. తనకు అవకాశం ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ ఆ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటాడు. 13 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. నోట్బుక్ సెలబ్రేషన్స్తో 2 సార్లు జరిమానా, 1 మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.